హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నీ బలహీనతలను మరింత బలహీనపరిచే మనుషులకు చెప్పకు. బలపరిచే దేవునికి చెప్పు. నేడు కష్టంగా ఉండొచ్చు. రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు. కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. సంపద లేని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే ఆ మనిషి జీవితం ధన్యం. తొక్కేయడానికి 100 మంది ఉన్నా రక్షించడానికి ఒకరుంటారు. అదే నువ్వు నమ్మిన ధర్మం. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన. ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. ఎవరి మనసులో మంచి ఆలోచన ఉంటుందో వారి జీవితంలో ఎప్పుడూ వెలుగు ఉంటుంది. ఎవరి జీవితంలో వెలుగు ఉంటుందో వారితో పాటు ఎప్పుడూ మనశ్శాంతి ఉంటుంది. అబద్ధం ఎప్పుడు చెప్పాలో తెలుసా? నిజం చెప్తే మీ ప్రాణం పోతుంది అనిపించినప్పుడే అబద్ధం చెప్పాలి. లేదంటే మీరు చెప్పే అబద్ధం వల్ల ఇంకొకరి ప్రాణం నిలబడుతుంది అనిపించినప్పుడు అబద్ధం చెప్పాలి. అంతేగాని చీటికి మాటికి అబద్ధం చెప్తే నువ్వు గొంతు చించుకొని నిజం చెప్పినా నిన్ను కన్నవాళ్ళు కూడా నీ మాట నమ్మరు. ప్రతిరోజు సంతోషంగా ఉండు. ఎందుకంటే నీ జీవితంలో ఏదీ లోటు లేదు అని కాదు. దేవుడు అన్నీ ఇవ్వగలడు అని నమ్మకంతో. ఒకరి స్థాయిని బట్టి గౌరవించే వారితో, ఒకరి సామర్థ్యాన్ని బట్టి సమాధానం ఇచ్చేవారితో, ఒకరి హోదాని బట్టి విలువ ఇచ్చేవారితో, ఒకరితో ఉన్న అవసరాన్ని బట్టి మర్యాద ఇచ్చేవారితో, వారికి ఉన్న బలగాన్ని బట్టి గుర్తు పెట్టుకునే వారితో కాస్త దూరంగా జాగ్రత్తగా ఉండటం మేలు. ఇక్కడ ఎవరి స్వార్థం కొరకు వారు పనిచేసుకుంటారే గాని సహజత్వమైన మానవ విలువలతో పని లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఎదుటివారిని స్నేహితుని చేసుకోవాలన్నా, శత్రువుని చేసుకోవాలన్నా అది మీ మాట తీరులోనే ఉంటుంది. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని. అదృష్టం కలిసి వచ్చిందనో గర్వంతో ఎదుటివారిని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్లు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని బంధాలు మంచినీటిలా స్వచ్ఛంగా ఉంటాయి. వాటికి రంగు, రుచి, రూపం ఉండకపోయినా జీవితానికి ఎంతో విలువైనవి. గడిచిన కాలం గుర్తుండకపోవచ్చు కానీ కొన్ని మాటలు మాత్రం నిరంతరం గుచ్చుకుంటూనే ఉంటాయి. చెంపలపై జారుతూ కన్నీటి బొట్టు మాటను ఇలా అడిగిందట. బాధలో ఉన్నప్పుడు నువ్వు బయటకు రాకుండా నన్ను ఎందుకు బయటకు పంపిస్తావని. అప్పుడు మాట ఇలా చెప్పిందట. నువ్వు బయటకు వెళితే మనస్సు తేలికవుతుంది. అదే నేను పెదవి దాటితే అవతలి వారి మనస్సు గాయపడుతుంది అని. తండ్రి ఉన్నంత వరకు ఎన్ని బాధ్యతలైనా బరువులైనా మన వరకు రావు. తండ్రి లేనప్పుడు నీ వద్ద ఏమున్నా, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా తండ్రి లేని లోటు ఎవరూ పూడ్చలేరు. మనసు విరిగిన తర్వాత క్షమాపణలు చెప్పడం, నమ్మకం పోయిన తర్వాత నిజం చెప్పడం, మరణించిన రోగికి వైద్యం చేయడం లాంటిది. ఎలాంటి ప్రయోజనం ఉండదు. కరెక్ట్ టైం చూసి కాలం గట్టిగా కొడుతుంది. తట్టుకుంటే నిలబడతావు, తప్పుకుంటే పడిపోతావు. సరైన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఏదైనా చేసే ముందు నీ గుండె చెప్పేది విను. ఎందుకంటే అది లెఫ్ట్ ఉన్నంతప్పటికీ ఎప్పుడు రైటే చెబుతుంది. డబ్బు లేకపోతే స్నేహం ఉండదు, ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు, కలలు కన్నా జీవితం ఉండదు. ప్రతి అనుభవం నుంచి ఒక మంచి గుణపాఠం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తే అది మీ జీవితంలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది. చిల్లర ఖర్చులను తగ్గించుకున్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. చిన్న మొత్తమే కదా అని నిర్లక్ష్యం చేస్తే మోయలేని భారం అవుతుంది. చిన్న రంధ్రం చాలదా ఎంత పెద్ద ఓడనైనా ముంచడానికి. తిరుగుతున్న గడియారం, మారుతున్న క్యాలెండర్ పేజీలు మీకు నేర్పించే పాఠం మీకు ఏదీ సొంతం కాదు. ఎవరికోసమో నీ జీవితం ఆగిపోకూడదు. నిన్ను బాధపెట్టిన వారిని క్షమించడం నీ తత్వంగా ఉండాలి. వారికి మరోసారి నిన్ను బాధపెట్టే అవకాశం ఇవ్వకపోవడం నీ వ్యక్తిత్వంగా మారాలి. బంధువులది ఇంద్రభవనం అయినా అందులో మీరు 3 నాళ్ళు అతిథులు మాత్రమే. మీరు పూరి గుడిసెలో అయినా అందులో ఎన్నటికీ మహారాజులే. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. ఆ బంధం జీవితాంతం మీతోనే ఉండాలి అంటే గుణం ఉండాలి. అర్థం తెలియనంత వరకు హాయిగా ఉంటే జీవితం తెలియటం మొదలుపెట్టాక ఆలోచనలతోనే గడపాల్సి వస్తుంది.
వేలల్లో ఒక్కడిగా నిలవకున్నా పర్వాలేదు. వేలు పెట్టి చూపించుకోకుండా బతకగలిగితే అదే ₹1,00,00,000. మనుషులకు దగ్గరగా ఉండాలి. మానవత్వం లేని మనుషులకు దూరంగా ఉండాలి. కేవలం పలకరించి వదిలేసే పరిచయాలను పట్టించుకోకూడదు. మనస్ఫూర్తిగా మాట్లాడే మనిషిని ఎప్పుడూ మర్చిపోకూడదు. చెప్పుకోలేని ఇష్టాలు, దాచుకున్న కష్టాలు, దారి తెలియని గమ్యాలు, ఇదే మధ్యతరగతి జీవితాలు. మంచి మాట దానం లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్నిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతిఫలంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు నాశనమవుతాయి. పుస్తకాలను నమ్మితే పాఠాలు తెలుస్తాయి. మనుషులను నమ్మితే గుణపాఠాలు తెలుస్తాయి. గలగలా మాట్లాడే గొంతు మూగబోయింది అంటే మనసుకి ఎవరెంత గాయం చేసి ఉంటారో. నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తున్నారంటే గుండెకి ఎన్ని గాయాలై ఉంటాయో. నలుగురితో కలిసి ఉండే మనిషి ఒంటరిగా ఉంటున్నారంటే ఎన్ని అవమానాలు చవిచూసి ఉంటారో. కొంతమంది మాటలే తీయగా వినబడతాయి. తొంగి చూస్తే మనసులో అంతా విషమే దాగుంటుంది. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడగలగడం నిజమైన నేర్పరితనం. బంధమైన, బంధుత్వమైనా మీరు బాగున్నంత వరకే. ఒకసారి పడిపోయి చూడు, చాలామంది నిజ స్వరూపాలు బయటపడతాయి. మనిషి మారాలి అనుకుంటే నిమిషం చాలు. మారాలనే ఆలోచన లేని వాళ్లకు జీవితకాలం సరిపోదు. ఎవరి జీవితం ముత్యాలు పరిచిన రహదారి కాదు, ముళ్ళను తప్పుకొని దాటుకొని వెళ్ళాలి. ఎవరికైతే ఎప్పుడూ తనపై తనకు నమ్మకం కలుగుతుందో అప్పుడే వారి జీవితం ప్రారంభమైనట్టు. ప్రేమతో పలకరించే రోజులు పోయి అవసరానికి మాత్రమే మాట్లాడే రోజులు వచ్చాయి. చచ్చిపోతే ఖచ్చితంగా నలుగురే మోస్తారు, కానీ బ్రతకటంలో తేడా వస్తే ఊరంతా మోస్తారు. తండ్రికి భవిష్యత్తుకి భయపడిన వారు జీవితంలో ఎప్పటికీ పైకిరారు. తండ్రిని అర్థం చేసుకోవాలి అంటే ఆలోచన ఉంటే సరిపోదు, జీవితం పైన అనుభవం ఉండాలి. ఇప్పటి కాలంలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకి విలువ ఎక్కువ. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది. ఓర్పు తప్పనిసరి. మీకోసం ఎవరైనా కంటతడి పెడుతున్నారంటే వాళ్ళని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకంటే మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవరూ ఎక్కువగా ప్రేమించలేరు. ఇతరులను కించపరిచి తమను తాము గొప్పవాళ్ళుగా చెప్పుకోవటం బుద్ధిహీనుల లక్షణం. అందం ఎదుటివారిని ఆకర్షించవచ్చు, కానీ అందమైన వ్యక్తిత్వం ముఖంపై చిరునవ్వు అందరిలోనూ గుర్తింపు ఇస్తుంది. ఉత్తమ నడవడిక అంటే చిరునవ్వుతో పలకరించటం, దానం చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండటం. నిన్నటి బరువును నేడు మోయలేనప్పుడే రేపటిని సంతోషంగా ప్రారంభించగలం. పెదవి దాటిన మాటకు మనిషి ఎప్పుడూ బానిసే. నీ మాటకు నువ్వు రాజువు కావాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇతరులు ఏం చేస్తున్నారో గమనించడం, ఎప్పుడూ వాళ్ళని విమర్శించడంలోనే చాలామంది సగం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడాలి. ప్రతి మాటలోనూ నాణ్యత ఉండేలా చూసుకోవాలి. ఆత్మాభిమానం కలవారు తమకు అవమానం జరిగినప్పుడు ఎదిరించకపోవచ్చు, కానీ జీవితంలో ఎప్పటికీ మరచిపోరు. కోపం తుఫాను ఒకలాంటివే. పూర్తిగా తగ్గిన తర్వాత కానీ తెలియదు మీరు ఏం కోల్పోయారనేది. కాలానికి దేనికైనా సమాధానం చెప్పే శక్తి ఉంది. తొందరపడకండి, సమయానికి కాస్త సమయం ఇవ్వండి. హుందాతనం ఖరీదైన బట్టలలో కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఉంటుంది. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. అదే కోల్పోతే జీవితంలో ఏం సంపాదించినా సంతృప్తి ఉండదు. ఎవరైనా మిమ్మల్ని బాగున్నావా అని పలకరించినంత మాత్రాన మీ జీవితం బాగుపడిపోదు, కానీ ఆ ఒక్క మాటతో మీకు కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలుంటాయి. ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. మీరు దేన్ని చూస్తారు అన్నదే ముఖ్యం. చూపు వెళ్ళే ప్రతి చోటికి మనస్సు వెళ్ళకూడదు. చెవిన పడిన ప్రతి మాటను నిజమని నమ్మకూడదు. జీవితం ప్రయోగశాల వంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా అనిపిస్తుంది. మదిలో గూడు కట్టుకున్న గతం అనే చీకటిని వదిలించుకున్నప్పుడే ప్రకాశవంతమైన రేపటిని చూడగలం. మీ ప్రవర్తన 10 మంది గౌరవించేలా ఉండాలి, కానీ ఎదుటివారితో చెప్పించుకునే విధంగా ఉండకూడదు.
విజయాన్నిచ్చేది సామర్థ్యమైతే దాన్ని నిలపగలిగేది మీ నడవడిక మాత్రమే. గెలవాలన్న స్ఫూర్తితో పోరాడు. ఓడినా బాధను తట్టుకోగలవు. ఎలాగైనా గెలవాలనే అహంతో పోరాడకు. ఓటమి పాలైతే తట్టుకోలేవు. నీ గొప్పతనం గురించి నలుగురు చెప్పుకోవాలి. నువ్వు కాదు. నీలో చెడును నువ్వే గమనించుకోవాలి. చుట్టూ ఉన్న నలుగురు కాదు. మీ చుట్టూ ఉన్న చాలా మందిలో నటించేవారే ఉన్నారు. ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి కావాలి. అంతేకాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య మంచివాళ్ళు ఒక ఆట వస్తువు మాత్రమే. నువ్వు ఇతరులతో పోటీ పడటం నేర్చుకోవాలి కానీ పోల్చుకోవడంలో కాదు. ఓటమి రుచి ఎరిగినప్పుడే గెలుపులో ఉన్న మాధుర్యాన్ని అనుభవించగలరు. నీ దగ్గర డబ్బు ఉంటే నీ చుట్టూ ఉన్న వారి కలలో నువ్వు కనబడటం ఒక అదృష్టంగా భావిస్తారు. డబ్బు లేకుంటే నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు కనబడినా వారికి ఎదురొచ్చినా నిన్ను ఒక దిష్టిబొమ్మలా చూస్తారు. నేటి మనిషి జీవితం ఇంతే. విమానం ఎక్కిన ప్రతి వారు ఎగురుతున్నారు అనుకుంటారు. కానీ నిజానికి విమానం ఒక్కటే ఎగురుతుంది. మీరు కూర్చుంటారంతే. కష్టాలను చూసి కుంగిపోకు. ఎందుకంటే నీ పక్షంలో ఉన్నది మనిషి కాదు, దేవుడు.